స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ సమయంలో మనం వాక్యం నేర్చుకుందారు. యేసుక్రీస్తు ప్రభునందు రక్షించబడినటువంటి వారు మనం. ఎవరు అండి మనం? యేసుక్రీస్తు ప్రభునందు రక్షించబడినటువంటి వారు అనగా యేసుక్రీస్తు ప్రభువును బట్టి మనం రక్షణలోనికి వచ్చాం. ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన మన కొరకు రక్తాన్ని చిందించాడు. మన కొరకు ఆయన సమాధి చేయబడి తిరిగి ఆయన లేచి ఉన్నటువంటి వాడు. ఆయన భూమి ఆకాశాలు సమస్తం ఆయన ద్వారానే సృజించబడినవి అని మనం ఆయనను విశ్వసించి ఆయన నమ్మి ఆయనను స్వరక్షకునిగా అంగీకరించి మనం సంఘంలో చేర్చబడ్డాం. ఆయన నామాన్ని బట్టి రక్షించబడటం ద్వారా సంఘంలో మనం చేర్చబడ్డాం. చాలా ప్రాముఖ్యమైనటువంటివి. అయితే ఎవరిని బట్టి రక్షించబడ్డాం? మనం యేసుక్రీస్తు ప్రభువుని బట్టి మనం రక్షించబడ్డాం. అనగా యేసుక్రీస్తు ప్రభు యందు ఉంచవలసినటువంటి విశ్వాసాన్ని బట్టి మనం రక్షించబడ్డాం. ఎవరి మీద విశ్వాసం ఉంచారండి? యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచడం ద్వారా మనం రక్షించబడ్డాం. లేక ఈ లోకంలో మనుషుల మీద లేకపోతే సేవకుడి మీద విశ్వాసం ఉంచడాన్ని బట్టి రక్షించబడ్డాం. మనం దేవుని మీదే, తన తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపి ఉన్నాడు. ఆయన సర్వమానవాళి కొరకు పంపి ఉన్నాడు. ఆయన ద్వారా మనం విశ్వసించినప్పుడు ఆయన ద్వారా మనం రక్షించబడ్డాం. కాబట్టి సంఘంలో చేర్చబడ్డాం. సంఘంలో చేర్చబడినటువంటి మనము వాగ్దానాలను పొందుకోవడానికి అర్హులమండి. దేనికి అర్హులు మనం? వాగ్దానాలు. దేవుని యందు ఎన్ని వాగ్దానాలు అయితే ఉన్నాయో అన్నీ కూడా పొందుకోవడానికి మనం అర్హులమా లేదండి? అర్హులు. మనం అనర్హులము కానే కాదు. రక్షించబడినటువంటి మనము, దేవుణ్ణి వెతికేటువంటి మనము, దేవుణ్ణి ఆరాధించేటువంటి మనము వాగ్దానాలు అయితే ఎన్నైతే ఉన్నావో అవన్నీ ఉన్నవనుటకు రుజువై ఉన్నదంట. అవన్నీ కూడా ఉన్నవనుటకు రుజువై ఉన్నది. దాంట్లో దేవుడు వాగ్దానాల విషయంలో తప్పిపోయి మాట ఇచ్చి నెరవేర్చలేనటువంటి వాడు కానే కాదు. మాట ఇచ్చి నెరవేర్చేటువంటి వాడు. అయితే దేవుళ్ళో లోపం ఉండదు, కానీ ఎవరిలో లోపం ఉంటుందంటే మనలో లోపం ఉంటుందని. ఎవరిలో లోపం ఉంటుంది? మనలో లోపం ఉంటుంది. వాగ్దానాలు తెలియకపోయినా మనలో లోపమే. ఎవరిలో లోపం? మనలో లోపం. వాగ్దానాలు ఏం వాగ్దానాలు ఉన్నాయి? అసలు ఏవి వాగ్దానాలు? వాగ్దానం చేసినటువంటి దేవుడు మన జీవితంలో దానిని ఎలా నెరవేర్చగలుగుతాడు? అవి తెలియకపోతే కనుక ఆ వాగ్దానాలు మనలోనికి రావు. కాబట్టి ఇవి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. వినండి. ఒకసారి దాంట్లో కుర్చీ ఉంటుంది, అందరూ ఇరిగిపోయింది, జాగ్రత్తగా చూసి కూర్చోండి. కాబట్టి వినండి. వాగ్దానాలు మనకు తెలియకపోతే కనుక అవి మనం పొందుకోలేం. ఎలా పొందుకోవాలో, ఏ విధంగా అవి సిద్ధపాటు కలిగి ఉండాలో పొందుకోవడానికి మన సిద్ధపాటు కలిగి ఉండాలి. ఒకవేళ వాగ్దానాలు తెలిసినా సరే మనలో కనుక దేవుని యొక్క వాక్య ప్రకారంగా ఆయన ఉద్దేశాము, ఆయన చిత్తము, ఆయన ఉద్దేశం మనకు తెలియకపోతే కనుక వాగ్దానాలు మనలోనికి రావు. ఎందుకంటే లోకంలో వారికి చేయలేదు, కానీ దేవుడు మనల్ని రక్షించుకుని మనల్ని సంఘంలోనికి చేర్చుకోవటము ద్వారా, అనగా ఆయన నామాన్ని బట్టి మనకు రక్షణ ఇవ్వటము ద్వారా మనము వాగ్దానాలకి అర్హులమండి. ఎవరు మనం? వాగ్దానాలకి అర్హులు. ఆయన యొక్క కుమారులము, ఆయన యొక్క కుమార్తెలము. ఆయన మాత్రము మనల్ని గింటి వేసేటువంటి వాడు కానే కాదు. కాబట్టి వాగ్దానాల విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఏం చేయాలండి? వాగ్దానాల విషయంలో చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చెయ్యాలి. అవేంటి అన్నది పరిశీలించుకుంటూ ఉండాలో ఎప్పటికప్పుడు. అది మందిరానికి రావటమే కాదు, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఉన్నతమైనటువంటి ఉద్దేశము, ఉన్నతమైనటువంటి ఈ యొక్క సమాజాన్ని ఉన్నతమైనటువంటిదిగా ఎలా చేయగలుగుతాడు ఆయన ద్వారా మనుషులందరికీ ఎలాగా సమాధానము ఇవ్వగలుగుతాడు అని తెలియచేసేటువంటి మాట ఈ వాగ్దానాలు అన్నీ కూడా. దాంట్లో దేవుడు కొలసీల పత్రికలో సెలవిస్తాడు ఇలాగా. అపోస్తులైనటువంటి పౌలు దేవుడి విషయమై కొలసీలు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో
మొదటి అధ్యాయంలో 1వ వచనం 20వ వచనం 1:20 1:20 సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవి అయినను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలనని తండ్రి అభిష్టమాయను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేని ద్వారా? సిలువ రక్తము చేత సంధి చేసి. దేని ద్వారానండి? సిలువ రక్తము చేత సంధి చేసి. కొలసీలు రాసిన పత్రిక ఇక్కడ రాసానండి. కొలసీ పత్రిక మొదటి అధ్యాయం 20వ వచనంలో సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందైనను పరలోకమందైనను అన్నిటిని ఆయన ద్వారా సమాధానపరచుకొనవలనని తండ్రి అభిష్టానమాయను. ఆయన ఉద్దేశించాడు, ఆయన ఆలోచన చేశాడు. ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. భూలోకంలో ఏముంటా ఉన్నాయి? వస్తువుల, వాహనాల. పరలోకంలో ఎవరున్నారు? అక్కడ కూడా వస్తువులు, వాహనాలు ఉంటాయా? లేదు. దేవుని యొక్క దూతలు, దేవునిని స్తుతించేటువంటి దూతలు. ఎవరిని స్తుతించేటువంటి? దేవుని స్తుతించేటువంటి దూతలు, దేవుణ్ణి ఆరాధించేటువంటి దూతలు, నిత్యము కొనియాడబడేటువంటి ఆ యొక్క స్థలము, మహిమతో నిండినటువంటి స్థలము పరలోకము కొరకు. అలాగునే భూలోకము కొరకు. భూలోకంలో ఎవరు? మానవుల కొరకు, నశించిపోయేటువంటి వారు కొరకు ఆయన సిలువ రక్తము చేత సంధి చేసుకోవడానికి, సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును వాటిని ఆయనతో సమాధానపరచుకొనవలనని. ఏం చేసుకోవాలనండి? ఆయన సమాధానపరచుకొనవలనని ఆయన ఉద్దేశించి ఆయన ఈ లోకానికి వచ్చినాడని. సమాధానపరచుకోవడానికి వచ్చాడు ఆయన. ఏం పరచడానికి వచ్చాడు ఆయన? సమాధానపరచుకోవడానికి. దేవునితో మనము కనెక్టింగ్గా ఉండడానికి, మనుషులతో మనం సమాధానం కలిగి ఉండడానికి, దేవునితో సమాధానము కలిగి ఉండడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మనకి దేవుడు అంటే ఎవరో తెలియదు. దేవుడు ఎలా ఉంటాడో, ఆయనలో గుణాలు ఏంటో, ఆయనలో ఉన్నటువంటి పరిశుద్ధత ఏంటో మనకి అసలు తెలియకుండా ఉన్నటువంటి వారం మనం. కాబట్టి ప్రజలందరి కొరకు ఆయన ఎప్పుడో 2020 సంవత్సరాల క్రితమే ఆయన ఈ లోకానికి వచ్చాడు. మనం నమ్ముకున్నదే 20 అవ్వచ్చు, లేకపోతే 30 అవ్వచ్చు, లేకపోతే 10 అవ్వచ్చు, 5 అవ్వచ్చు, 2 సంవత్సరాలు అవ్వచ్చు. అవునో కాదని? కాబట్టి ఎప్పుడో ఆయన మానవులందరి కొరకు, సృష్టిలో ఉన్నటువంటి వారు అందరి కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టాడు. ఆయన రక్తాన్ని చిందించాడు. ఆయన రక్తము పరిశుద్ధమైనటువంటిది. ఆయన పరిశుద్ధుడు. ఆయనలో పాపము లేనే లేదని. ఎవరిలో పాపం లేదు? యేసు ప్రభువులో పాపం లేదు. యేసు ప్రభువులో దోషం లేదు. లేవియా కాండానికి వచ్చినప్పుడు లేవియా కాండము 5వ అధ్యాయంలో 4వ వచనంలో 83వ పేజీ, 5వ అధ్యాయము 4వ వచనం, 83వ పేజీ. మరియు కీడైనను మేలైనను మనుషులు వ్యర్థముగా ఒట్టు పెట్టుకొని చేసేదమని పలుకు మాటలో మరి దేనినైనను యోచింపక చేసేదమని ఒకడు పెదవులతో వ్యర్థముగా ఒట్టు పెట్టుకొనిన ఎడల అది తెలిసిన తరువాత వాడు అపరాధి అగును. చాలండి 5:4. అయితే మేలైనను కీడైనను ఒకడు తన పెదవులతో వట్టి పెట్టుకుని ఇలా చేస్తాను, ఇది చేస్తాను అని చెప్పి గనక చెయ్యకపోతే గనక ఏమవుతా ఉన్నాడు? అపరాధి అవుతా ఉన్నాడు. అంటే అపరాధిగా తీర్చిదిద్దబడతా ఉన్నాడు. అంటే అతనిలోకి ఏం రాగలుగుతూ ఉన్నది? పాపం అన్నది రాగలుగుతూ ఉన్నది. అపరాధి అయిపోతూ ఉన్నాడు. నేను అది చేస్తాను, ఇది చేస్తాను. ఎప్పుడు వట్టి పెట్టుకున్న తర్వాత. ఏంటన్నది? వట్టు పెట్టుకున్నప్పుడు అది చేస్తాను, ఇది చేస్తాను అని, అది మేలైనను సరే, అది కీడైనను సరే చేయకపోతే ఏమవుతా ఉన్నాడు? అపరాధి అయిపోతూ ఉన్నాడు. దానిని బట్టి ఒక గొర్రెను, ఒక మేకను ఏం చేయవలసి వచ్చేది అంటే బలర్పించవలసి వచ్చేది. ఏం చేయవలసి వచ్చేది? బలర్పించవలసి వచ్చేది. లేక పావురాన్ని కానీ గువ్వను కానీ అలా చదువుకుంటే తర్వాత మీకు అర్థం అవుతూ ఉంటుంది. ఆ అధ్యాయం చదువుకోండి, లేకపోతే తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత. కాబట్టి
అపరాధి అయినటువంటి మనిషి కొరకు ఎటువంటి లోపం లేనటువంటి గొర్రెను కానీ మేకను కానీ పావురాను కానీ గువ్వను కానీ అక్కడ బలి అర్పించినప్పుడు ఏమవుతా ఉన్నాడంటే అతని మీద ఉన్నటువంటి దోషము క్షమించబడతా ఉన్నది. 5వ వచనం, కాబట్టి అతడు వాటిలో ఏ విషయమైందైనను అపరాధి అగినప్పుడు ఆ విషయంలో తను చేసిన పాపమును ఒప్పుకొని తను చేసిన పాపము విషయమై యెహోవా సన్నిధిని మందలో నుండి ఆడు గొర్రెను కానీ ఆడు మేకనే కానీ పాప పరిహారార్థ బలిగా అర్పింపవలను. అతనికి పాప క్షమాపణ కలుగునట్లు యాజకుడు అతని నిమిత్తమును ప్రాయశ్చిత్తము చెయ్యను. గొర్రెను కానీ ఆడగొర్రెను కానీ ఆడమేకను కానీ ఏం చేయవలసి వచ్చేది? బలర్పించవలసి వచ్చేది. అతని కొరకు ఏ మాటలైతే తప్పుపోయాడు, మాటలో ఒట్టి పెట్టుకుని తప్పుపోయాడు, తప్పుపోవడాన్ని బట్టి ఏమవుతా ఉన్నాడు? అపవిత్రుడు అయిపోతా ఉన్నాడు, అపరాధిగా తీర్చిదిద్దబడతా ఉన్నాడు. అతని నిమిత్తము యాజకుడు పాపక్షమాపణ చేయవలసి వచ్చేటువంటిది. పాపక్షమాపణ కొరకే బలర్పించవలసి వచ్చేది. అప్పుడు అతడు పరిశుద్ధపరచబడేటువంటి వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక మాట విషయంలోనే తప్పుకుపోతే, మాట విషయంలో ఒట్టి వేసి తప్పుకుపోతే ఏమవుతా ఉన్నాడు? అపరాధి అయిపోతా ఉన్నాడు. అవునా కాదండి? మరి దేవుడు మన కొరకు వాగ్దానాలు పలికి ఉన్నాడు. ఆయన ఎవరి కొరకు? మన కొరకు వాగ్దానాలు పలికి ఉన్నాడో, మన కొరకు సర్వమానవాళి కొరకు, సర్వమానవాళి క్షేమం కొరకు, సర్వమానవాళిని సమాధానపరుచుకోవాలో, సర్వమానవాళికి ఆయన కృపను అనుగ్రహించాలో అని వాగ్దానములు పలికినటువంటి దేవుడు. పలికినటువంటి దేవుడు తప్పుపోతాడా? చెప్పండి. తప్పుపోడు. మానవుని విషయమై ఇది చేసేదనని ఒకవేళ చేయకుంటే కనుక ఏమవుతా ఉన్నది? ఒట్టి పెట్టుకున్నటువంటి వాడు చేసేదనని ప్రమాణం చేశాడు. ఇది చేస్తాను నేను, అది మేలైనా సరే కీడైనా సరే చేస్తాను అని ప్రమాణం చేసినటువంటి వ్యక్తికి చేయకపోతే దోషం ఉండిపోతూ ఉన్నది. కానీ దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేశాడండి. దేవుడు ఎవరితో చేశాడు? అబ్రహాముతో వాగ్దానం చేశాడు. అబ్రహాముకి ప్రమాణం చేశాడు దేవుడు. అబ్రహాముకి వాగ్దానం చేశాడు, ఇదిగో నీ సంతానమును ఆకాశ నక్షత్రాల వల్లే విస్తరింపచేస్తాను అని ప్రమాణం చేశాడు. అనగా వాగ్దానము చేశాడు, లేక నిబంధనను దేవుడు అబ్రహాముతో చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చేశాడో లేదండి? అంటే దేవుడు తప్పుపోతాడా? మనిషి తప్పుపోతాడా? మనుషులు తప్పుపోతారు. కాబట్టి మానవులం కాబట్టి మనం తప్పుపోతాం. గొర్రె అర్పించబడతా ఉండేది. మరి దేవుడు తప్పుపోతాడా? తప్పుపోవడానికి లేదు. అందుకని మానవుడికే చేసాడు. మానవుడు తప్పుపోతాడు కానీ దేవుడు మాత్రం తప్పుపోయేటువంటి వాడు కానే కాదు. ఆయన పిలుచుకున్నటువంటి దేవుడు నమ్మకమైనటువంటి వాడు, గొప్పవాడు, ఆయన న్యాయవంతుడు, ఆయన యథార్థవంతుడు, సత్యవంతుడు. మనము తొలగిపోవాలో తప్ప మనకిష్టం లేక, మనకి దేవుని గూర్చినటువంటి సంగతులు మనకు తెలియక మనం తప్పుపోవాలేమో, అవిశ్వాసులుగా మారిపోవాలేమో, కానీ ఆయన మాత్రము నమ్మదగినటువంటి వాడు. మనము అవునని కాదనొచ్చు, కానీ దేవుడు అవునంటే అవును, కాదంటే కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. మానవుడు తప్పుపోతే రక్తాన్ని చిందించవలసి వచ్చింది, కానీ దేవుడు తప్పుపోతే మాత్రం రక్తాన్ని చిందించవలసినటువంటి అవసరత లేదు. ఆయన తప్పుపోయేటువంటి వాడు కాదు. మనం తప్పుపోతున్నామని దేవుడు ఏం చేశాడంటే తన కుమారుణ్ణి మన కొరకు ఈ లోకానికి పంపాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మానవులు ఒట్టు పెట్టుకుని తప్పుపోతూ ఉన్నారు. వారికి పాపక్షమాపణ కావాలో, వారికి విమోచన కావాలో, అందుకని కోడి కానీ, గొర్రె కానీ, మేక కానీ, పావురం కానీ అర్పించబడతా ఉన్నది. కానీ వాళ్ళకి పాప నివృత్తి కావట్లేదు, క్షమించబడతలేదు. మళ్ళీ దోషము మళ్ళీ జ్ఞాపకం వచ్చి మళ్ళీ చేసుకుంటా ఉన్నారు. వారికి బలహీనతలు ఇంకా వాళ్ళని వెంటాడుతూ ఉన్నది, వాళ్ళకి అజ్ఞానం ఇంకా వాళ్ళని వెంటాడుతూ ఉన్నది, వారికి పరిశుద్ధత అన్నది రావట్లేదు. కానీ దేవుడు ఏం చేశాడంటే తగిన కాలమందు తన కుమారుని లోకానికి పంపాడు. గొర్రె కన్నా రక్తం, యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము శ్రేష్టమైనటువంటిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఆయనలో ఎటువంటి దోషము లేనే లేదు. ఏ వాగ్దానం అయితే చేశాడో ఆ దేవుడు ఏం చేశాడంటే మన కొరకు శరీరధారి అయి ఈ లోకానికి రావటము ద్వారా, ఈ లోకానికి వచ్చి ఈ లోకములో జీవించటము ద్వారా ఏం చేశాడంటే గొర్రె మేక తీలేనటువంటి దోషాలు, యాజకుడు తొలగించలేనటువంటి దోషాలు ఆయన ద్వారా తొలగించబడాలని దేవుడు ఏం చేశాడంటే మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవునా కాదని అర్థమవుతా ఉన్నది మీకు?
ఎందుకనంటే ఆయన వాగ్దానాలు ఎన్నైతే ఉన్నాయో అన్నీ పొందుకోవాలని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం పొందుకోవాలనండి? ఆయన వాగ్దానాలు ఎన్నైతే ఉన్నాయో అవన్నీ కూడా పొందుకోవాలో, ఆయన పిల్లలం అవ్వాలని, ఆయనతో పాటు నడవాలని, ఆయనలో మనం ఆనందించాలని దేవుని యొక్క ఉద్దేశం అయి ఉంటా ఉన్నది. కాబట్టి ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. సరే, యేసుక్రీస్తు ప్రభువు కూడా మాటలో ఎక్కడన్నా తప్పిపోయినట్టు ఎక్కడన్నా మనం చూస్తూ ఉన్నామా? వాక్యాన్ని నమ్మాలి మనం, పరిశుద్ధ గ్రంథంలోనే మనం నమ్మాలి. కానీ బయట వ్యక్తులు రాసినటువంటి ఏం చేస్తూ ఉన్నారంటే, బయట వ్యక్తులు వేరువేరుగా రాసేసుకుంటా ఉన్నారండి. వాళ్ళ ఇష్టం వచ్చినట్లుగా ఏం చేస్తూ ఉన్నారు? యవనస్తులు ఉంటా ఉన్నారు కదా, కోపంతో దేవుడు అంటే ఇష్టం లేకుండా ఉన్నటువంటి వారు, అపవాది మోసగించినటువంటి వారు ఉంటా ఉన్నారు. వాళ్ళు బంధకాల్లో ఉన్నటువంటి వారు ఉన్నారు, దేవుడు అంటే తెలియకుండా ఉంటా ఉన్నారు. వారిలో భక్తిభావం లేకుండా వారు నమ్మినటువంటి లోక సంబంధమైనటువంటి సిద్ధాంతాలను బట్టి ఏం చేస్తూ ఉన్నారంటే బుక్కులు రాసేసుకుంటా ఉన్నారు. ఏం రాసేసుకుంటా ఉన్నారు? బుక్కులు రాసేసుకుంటా ఉన్నారు. ఇదిగో మీ దేవుడు ఇది చేసాడు, అది చేసాడు అంటా ఉన్నారు. దీంట్లో ఎక్కడ చెప్పలేరు, దీంట్లో తీసి చూపించలేరండి. దీంట్లో తీసి చూపించలేరు మాట. దీంట్లో తీసి చూపించేటువంటి వాళ్ళకి అవకాశము దేవుడు ఇవ్వలేదు. ఆయన పరిశుద్ధుడిగా జీవించిన మూలంగానే అనేకమైనటువంటి భక్తులు ఏకాత్మ కలిగి, దేవుని ఆత్మ కలిగి, పరిశుద్ధాత్మ కలిగి ప్రేరేపించబడి చూచిన సంగతులు కూడా రాసినటువంటి వారు, ఆయనతో జీవించినటువంటి వారు, ఆయనతో నడిచినటువంటి వారు, ఈ సంగతులన్నీ కూడా ఆయా సమయాల్లో, ఆయా కాలాలలో, ఆయా సందర్భాల్లో రాసినటువంటివి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్థమవుతూ ఉన్నదండి? అర్థమవుతూ ఉన్నదా లేదా? కాబట్టి దేవుడు మన క్షేమం కొరకు మనకి వాక్యాన్ని అనుగ్రహించాడు. మనం కిరాణా కొట్టుకు వెళ్తే కనుక రాడ్ ఎలా ఉంటుందో తెలుసు కదా, మనకి కేజీ రాడ్ ఎలా ఉంటుందో తెలుసు కదా. ఒక ఇటక బొంత పట్టుకొచ్చి పెట్టాడు అనుకోండి, ఎలా ఉంటుంది? ఒక కంకర రాడ్ తీసుకొచ్చి పెట్టాడు అనుకోండి, ఎలా ఉంటుంది? నమ్ముతామా? నమ్మం. ఒక రాడ్ ఉంటుంది, అది మనం ఎప్పుడు చూసినటువంటి రాడ్లో లేదేంటిది అని మనకేమొస్తుంది? అనుమానం వస్తుందా లేదా? అనుమానం వస్తుంది. ఒకవేళ ఆ రాడ్ కనుక ఇలా తిరిగి చూసినప్పుడు ఏముంటుంది? సీల్ కనపడుతుంది. ఏం కనపడుతుంది? సీల్ కనపడుతుంది. ప్రభుత్వం వారు అధికారంతో ముద్రించినటువంటి సీల్ కనపడుతుంది. అనేకులు స్థిరపరచినటువంటి రాడు, అదేం కనపడుతుంది? సీల్ కనపడుతుంది. ఇటుక మీద సీల్ ఉంటుందా? ఆడ ఆలోచనతో వచ్చింది. ఎవరో అమ్ముకునేటువంటి వాడు ఎటకెట్టాడు, లేకపోతే కంకర రాడు ఇంకోటి ఏదైనా పెట్టాడు, ఆడ ఆలోచన నుంచి వచ్చేసింది. అంతే, పడికట్టు అది పెట్టేసి అమ్మేస్తే కనుక మనం ఊరుకుంటామా? ఊరుకోం. అనేకమైనటువంటి భక్తులు రాశారు, పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత రాయబడ్డది. దేవుడు అనేక సూచక్రియలు చేయించాడు. దేవుడు చేశాడు. యేసుక్రీస్తు ప్రభువుగా ఈ లోకానికి వచ్చి అనేక సూచక్రియలు చేశాడు ఆయన. అలాగనే ఆయన శిష్యులు కూడా అనేకమైనటువంటి సూచక్రియలు చేశారు. వారందరూ కూడా దేవుని అధికారంతో ఏం చేశారంటే వాక్యాన్ని ఇందులో మనకి రాయించారండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. శీలించిన వాడు ఎవరు? ఇందులో రాయించింది ఎవరు? దేవుడే రాయించాడు పరిశుద్ధాత్మ చేత. ప్రకటన గ్రంథంలో చివర ఉంటుంది తెలుసండి ఓ సంగతి. చివరిలో ఉంటాయి ఒక భయాన్ని పుట్టించేటువంటి మాట. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో చివరిలో ఇలా తెలియచేయబడతా ఉన్నది. చివరిలో అంటే 18వ వచనం కానుండి, ఈ గ్రంథమునందున్న ప్రవచన వాక్యములు విను ప్రతివానికి నేను సాక్ష్యం ఇచ్చినదేమనగా, ఎవడైనాను వీటితో మరి ఏదైనానో కలిపిన ఎడల ఈ గ్రంథములో రాయబడిన తెగుళ్ళు దేవుడు వారికి కలగచేయును. ఎవడైనాను ఈ గ్రంథమందున్న వాక్యములో ఏదైనాను తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథములో రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చెయ్యును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు సీలేసేయడం లేదు దేవుడు ఇక్కడ. ఈ గ్రంథంలో తీసివేయడానికి లేదు, కలపడానికి లేదు. ఒకవేళ కలుపునట్లయితే, తీసివేసినట్లయితే ఎన్ని తెగులు ఉన్నాయో అన్ని తెగుళ్ళు, ఎన్ని బలహీనతలు ఉన్నాయో అన్ని బలహీనతలు కూడా, రాయబడినటువంటి బలహీనతలు అన్నీ కూడా అతనికి కలుగుతాయి. కాబట్టి ఇందులో తీయడానికి లేదు, రాయడానికి కూడా, కలపడానికి కూడా ఇంకా లేనే లేదు. దేవుడి చేత ముద్రించబడినటువంటి గ్రంథము, దేవుడి చేత తెలియపరచబడినటువంటి గ్రంథము. కాబట్టి ఇందులో అనుమానించదగినటువంటి విషయాలు ఏమీ కూడా
లేనే లేవు. కాబట్టి లోకములో అపవాది చేత బంధించబడినటువంటి మనుషులు రకరకాలుగా రాసుకుంటూ ఉంటారండి. వాళ్ళు డబ్బులు సంపాదించుకోవాలో, వాళ్ళు పోషించబడాలో, వాళ్ళు అపవిత్రంగా మాట్లాడుతూ ఉంటారు, అజ్ఞానంగా మాట్లాడుతూ ఉంటారు. కానీ మనం నమ్మవలసింది ఏంటంటే పరిశుద్ధ గ్రంథాన్ని. ఏది నమ్మాలి మనం? పరిశుద్ధ గ్రంథాన్ని మనం నమ్మాలి. మనం కేజీ రాడ్ని ఎలాగ దాంట్లో పెట్టి చూస్తే మనం నమ్ముతామో, ఇప్పుడు అంటే ఎలక్ట్రికల్ కాటాలు వచ్చేసినాయి కదండి, దానికి కూడా సీల్ ఉంటుంది. సీల్ లేకపోతే మనం నమ్మొద్దు. బాబు సీలేది, నువ్వు సీలేయించుకో, అప్పుడు నేను నమ్ముతాను అనొచ్చు, తప్పులేదు. కానీ సీల్ లేకుండా ఉంటే కనుక, రాడ్ లేకుండా ఉంటే ఏదో ఆడ ఆలోచన బట్టి పెట్టేస్తే కనుక మనం మోసపోయితా చూస్తా మోసపోతామని చెప్పండి అన్ని ప్రశ్నిస్తాం అన్నమాట. అవునో కాదండి? ప్రశ్నిస్తాం. ఒక సీల్ అన్నది ఉన్నదప్పుడు మనము ప్రశ్నించలేము. మనం కొనేగడ మోసపోతామా? మోసపోకుండా ఉండగలుగుతాం. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే దీనిని ముద్రింప చేశాడు, పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత ఇది వాయించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అమ్మా వింటున్నావా? వినమ్మా, విను. కాబట్టి ఇప్పుడు మనుషుడు ఇది చేసేదనని, అది మేలైనను కీడైనను చేసేదనని వట్టి పెట్టుకున్నట్లయితే కనుక చేయకపోతే అపరాధి అవుతా ఉన్నాడు. కానీ మనము తప్పుపోతా ఉన్నామని తన ప్రియకుమారుని ఏం చేశాడంటే దేవుడు మన కొరకు ఈ లోకానికి పంపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 13వ వచనంలో అంటాడు ఆయన. 13వ వచనములో, మరియు నీవు ప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా అని తెలియచేసి యేసుప్రభు వారు 34వ వచనం, నేను మీతో చెప్పున్నదేమనగా ఎంత మాత్రమును వట్టు పెట్టుకొని వద్దు. ఒకసారి ఆగండి. ఇప్పుడు ఏమంటా ఉన్నాడు దేవుడు? వట్టు పెట్టుకోమన్నాడా, పెట్టుకోవద్దన్నాడా? పెట్టుకోవద్దన్నాడు. ఎవరితో చెప్తా ఉన్నాడు? ఆయన బిడ్డలమైనటువంటి మనతో ఆయన చెప్తా ఉన్నాడు. లోకంతో చెప్పట్లేదు ఈ మాట. ఎవరితో చెప్తా ఉన్నాడు? ఎంత మాత్రమునో మీరు వట్టు పెట్టుకొని వద్దు. ఎందుకంటే మనము దేవునిలో తిరిగి జన్మించే, మనం నూతనంగా జన్మించే, మనం రక్షించబడ్డాం. కాబట్టి మనం వట్టు పెట్టుకోవచ్చు అంటే వట్టు పెట్టుకోకూడదు. ఒకవేళ వట్టు పెట్టుకున్నట్లయితే కనుక మళ్ళీ దేవుల్లో ఉన్నటువంటి పరిశుద్ధతను మనం గుర్తించలేకపోతాం. దేవుడు మళ్ళీ మన కొరకు ఇంకొకసారి మళ్ళీ మన కొరకు ప్రాణము పెట్టేటువంటి వాడు కానే కాదు. ఆయన ఎప్పుడో ప్రాణం పెట్టాడు. ఆయన పరిశుద్ధుడు. ఆయన చెప్పేటువంటి మాట, నేను మీతో చెప్పినది ఏమనగా ఎంత మాత్రమును వట్టి పెట్టుకొని వద్దు. ఆకాశము తోడు అనవద్దు, అది దేవుని యొక్క సింహాసనము. భూమి తోడు అనవద్దు, అది ఆయన పాదపీఠము. యెరూషలేము తోడు అనవద్దు, అది మహారాజు పట్టణము. ఎవరో కరెక్ట్గా చదివితే నాకు అర్థమవుతుందని. నీ తల తోడని అనవద్దు, ఒట్టు పెట్టుకొని వద్దు. వినపడతలేదండి, నాకు వినపడలేదన్న. నీవు ఒక వెంట్రుకనైనాను తెల్లగా కానీ నల్లగా కానీ చెయ్యలేవు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అబ్రహాముతో చేసినటువంటి వాగ్దానాలు దేవుడు, అబ్రహాముతో నిబంధన చేసుకున్నటువంటి దేవుడు అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్లుగానే ఆయన వాగ్దానాలు చేసుకున్నాడు. అయితే మనుషులు మాత్రం వట్టి పెట్టుకుని ఇది చేసేద్దామని, ఆనాడు కాలంలో వట్టి పెట్టుకునేటువంటి వారు ఇది చేసేద్దాము అది చేసేద్దామని. కాబట్టి వట్టి పెట్టుకుని చేయకపోతే కనుక అపరాధులు అయిపోతూ ఉన్నారు. ఇప్పుడు ఆయనలో రక్షించబడ్డాం కాబట్టి మన మాట ఎలా ఉండాలంటే అవునంటే అవును, ఎందుకంటే ఆయనతో పాటు కడగబడ్డాం. ఈ మాట పలికినటువంటి వారు ఎవరంటే యేసుప్రభు వారు. ఎవరండి? యేసుప్రభు వారు. అప్పుడు వాగ్దానము చేసినటువంటి దేవుడు, ఆ దేవుడే శరీరాన్ని ధరించుకుని ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే మీరు అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్లు ఉండవలెను అని తెలియచేస్తా ఉన్నాడు. కాబట్టి ఆయన వాగ్దానములు చేసినటువంటి దేవుడు అవుననే తెలియపరచాడు, కాదన్నట్లుగా ఆయన తెలియపరచలేదు, అవునన్నట్లుగానే చెప్పాడు. కాబట్టి అవి అవును. కాబట్టి ఆ వాగ్దానాలు మరి ఎలా పొందుకోవాలి? మనం యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనం పొందుకోవాలని. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు వారు ఎలా చెబుతూ ఉన్నాడు?
ఆకాశము తోడనవద్దు, అది దేవుని సింహాసనము. భూమి తోడనవద్దు, అది దేవుని యొక్క పాదపీఠము. యెరూషలేము తోడనవద్దు, అది మహారాజు పట్టణము. తల తోడనవద్దు, నీ ఒక వెంట్రుకను తెల్లగానైనా కానీ నల్లగా కానీ చెయ్యలేవు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండవలను. వీటిని మించినది దుష్టు నుండి పుట్టినది. ఎక్కడి నుంచి పుడతా ఉన్నది? దుష్టు నుండి. అలాగనంటూ ఉంటాయి, అలాగనన్నా ఉంటాయా లేదు అందులోని? ఉండవలను. వీటికి మించినది ఎవరి నుంచి పుడతా ఉన్నది? దుష్టు నుండి పుడతా ఉన్నది. కాబట్టి మనం మాట్లాడేటువంటి మాట విషయంలో ఎలా ఉండాలి? యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాట విషయంలో ఎలా ఉన్నాడు? తండ్రి అయినటువంటి దేవుడు అబ్రహాం విషయంలో, వాగ్దానాల విషయంలో అవును అంటే అవునవి, కాదంటే కాదన్నట్లుగానే ఉంటా ఉన్నాయి. ఆయన అవును అన్నాడు, ఆయన ఉన్నవాడు అనువాడు, ఆయన ఉన్నవాడు కాబట్టి చేసినటువంటి వాగ్దానాలు గొప్పవై ఉంటా ఉన్నాయి. కాబట్టి ఆ గొప్ప వాగ్దానాలు పొందుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఎలాగైతే ఆయన మాట్లాడారు, ఏ రకంగా ఆయన వాగ్దానాలు చేశాడు, ఆ రకంగానే మనం ఆయనలో ముందుకు కొనసాగుతూ ఉండాలి. ఆయన శక్తి, ఆయన పరిశుద్ధత, ఆయన జ్ఞానం మనం పొందుకోవాలో, ఆయన మనం వెంబడించేటువంటి వారంగా ఉండాలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆయన అవునంటే అవును, కాదంటే కాదన్నట్లుగా ఉండవలను అని ఆయన తెలియచెప్తా ఉన్నాడు. కాబట్టి ఈ మాటలో చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే రోమాపత్రికలో చెప్పబడతా ఉంటుంది. రోమాపత్రిక 4వ అధ్యాయము 12వ వచనం కాడి నుండి తెలియచేయబడతా ఉన్న ఈ మాటలో, రోమాపత్రిక 4వ అధ్యాయము 12వ వచనం, నాలుగు చదవాలను. అనగా అక్కడి నుంచి చదువు సరేను. మరియు సున్నతి గల వారికి తండ్రి ఎగుటకు, అనగా సున్నతి మాత్రము పొందినవారు గాక మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునుపు అతనికి కలిగిన విశ్వాసము యొక్క అడుగు జాడలను బట్టి నడుచుకున్న వారికి తండ్రి ఎగుటకు అతడు ఆ గుర్తి పొందెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరి విశ్వాసాన్ని బట్టి? అబ్రహాముకు కలిగి ఉన్నటువంటి విశ్వాసమును బట్టి. ఎవరిని బట్టి అండి? అతనికి కలిగి ఉన్న, అబ్రహాముకు కలిగి ఉన్నటువంటి విశ్వాసమును బట్టి అంట మనం కూడా ఉండాలని. విశ్వాసం యొక్క అడుగు జాడలను బట్టి నడుచుకుని వారందరికీ అతడు తండ్రి అగుటకు అతడు ఆ గుర్తు పొందెను. అతడు గుర్తు పొందుకున్నాడు. సున్నతి అనే ఒక గుర్తు కలిగి ఉంటా ఉన్నాడు. ఎందుకు కలిగి ఉంటా ఉన్నాడంటే, అబ్రహాము యొక్క సంతానం నుంచి వచ్చిన వారు మాత్రమే కాదు, అబ్రహాము కన్నా ముందు నోవాహు తన కుమారులలో నుండి వచ్చినటువంటి సంతానం దేశాలు వారుగా విభజించబడిపోతూ ఉన్నారు. అన్యజనులు అనేకులు ఉంటా ఉన్నారు. దేవుడు ఎరగనటువంటి వారు అనేకులు ఉంటా ఉన్నారు. వారందరూ కూడా ఆశీర్వదించబడాలని ఏం చేశాడంటే అబ్రహాముకి దేవుడు ఏం చేశాడంటే వాగ్దానం చేశాడంటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అబ్రహాము ద్వారా మనం అందరం కూడా ఆశీర్వదించబడాలో, అబ్రహాముకు ఉన్నటువంటి విశ్వాసము ద్వారా మనము కూడా ఆశీర్వదించబడాలో అని దేవుడు ఏం చేశాడంటే అబ్రహాముకి ఒక గుర్తు కలిగేటట్లుగా చెప్పాడు. ఆ గుర్తు ప్రకారముగా అబ్రహాము జీవించాడు. కాబట్టి అబ్రహాముకు ఉన్నటువంటి విశ్వాసము ఎలాగైతే ఉన్నదో మనకి కూడా అటువంటి విశ్వాసము కలిగి ఉండాలో. అలాగనే అబ్రహాము ఏ అడుగు జాడలైతే నడుచుకున్నాడో, విశ్వాస సంబంధమైనటువంటి అడుగు జాడలు, అదే అడుగు జాడల్లో మనము నడుచుకోవాలని దేవుడు అబ్రహాముకి ఆ గుర్తు వేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సున్నతి అనే ఒక గుర్తు వేయించుకున్నాడు అబ్రహాము. కానీ అబ్రహాముకు ఉన్నటువంటి విశ్వాసము కలిగి ఉన్నట్లయితే కనుక సమస్త జనులు కూడా ఆయన యందు ఆశీర్వదించబడగలుగుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ ఆశీర్వదించబడతారని చెప్పినప్పుడు దేవుడు మనం ఆశీర్వదించబడలేమా? లోకంలో ఉన్నవారే ఆశీర్వదించబడతారంట. అబ్రహాముకి అటువంటి వాగ్దానం ఇచ్చాడు యేసుక్రీస్తు ప్రభునందండి. ఎవరు యందు ఆ వాగ్దానము? యేసుక్రీస్తు ప్రభునందు. నీ గర్భవాసములో నుండి పుట్టబోయేవాడే నీకు వారసుడగుతాడు అని
దేవుడు అబ్రహాముకు చెప్పాడు కాబట్టి, వాగ్దానం చేశాడు కాబట్టి, యేసుక్రీస్తు ప్రభువునందు మనం అందరము కూడా ఆయనకి పిల్లల వలె ఉన్నాం. ఆ వాగ్దానములను పొందుకోవడానికి అర్హులమై ఉన్నాం. ఇందులో చింతించవలసిన పనేమి లేదు, బాధపడవలసిన పనేమి లేదు. వాగ్దానాలను బట్టి ప్రార్థన చేసుకున్న ఎడలైతే కనుక, యేసుప్రభు యొక్క పరిశుద్ధతను బట్టి, యేసుప్రభు యొక్క క్రీస్తు యేసు యొక్క నామాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకున్న ఎడలైతే కనుక, దేవుడు ఏం చేయగలుగుతాడంటే మనకు సహాయము చేసేటువంటి వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకా చెప్పబడతా ఉన్న కింద మాటలో, అతడు లోకమునకు వారసుడను వాగ్దానము అబ్రహామునకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్ర మూలముగా కలగలేదు కానీ విశ్వాసము వలనైనా నీతి మూలముగా కలిగెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు అబ్రహామును పిలుచుకున్నప్పుడు ధర్మశాస్త్రం ఏమీ లేకుండానే పిలుచుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎటువంటి నిబంధన లేకుండానే పిలుచుకుంటా ఉన్నాడు. ఎందుకంటే అబ్రహామును మొట్టమొదటగా పిలుచుకున్నటువంటి దేవుడు ఈ ఆజ్ఞ పెట్టలేదు, ఆ ఆజ్ఞ పెట్టలేదు, ఏ ఆజ్ఞలు లేవు, ఏ ధర్మం కూడా లేదు, ఏది కూడా లేకుండానే ఏం చేశాడంటే అబ్రహామును దేవుడు ఎప్పుడైతే పిలుచుకున్నాడో ఆ పిలుపుని విశ్వసించాడు అబ్రహాము. దేవుడు నీతిమంతుడిగా గుర్తించాడు, దేవుడు గొప్పవాడుగా గుర్తించాడు, దేవుడు పరిశుద్ధుడిగా గుర్తించాడు, దేవుడు అనేక విషయాలు చేయగలుగుతాడు నా జీవితంలో అని అబ్రహాము దేవుణ్ణి విశ్వసించాడని. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమవుతూ ఉన్నదండి. అప్పుడు బైబిల్ ఏమైనా ఉన్నదంటే ఏది లేదు, ఒకటే ఒక మాట. ఇప్పుడు అనేక మాటలు ఇందులో చెప్పబడతా ఉన్నాయి, దేవుని యొక్క మాటలు. అబ్రహాముకు బైబిల్ ఉన్నదా? బైబిల్ లేదు, ఒక మాటే. అబ్రహాము నేను నీకు చూపించే దేశానికి వెళ్ళమన్నాడు, అంతే. వెళ్ళిపోయాడు. తన భార్యను తీసుకుని, గర్భఫలం లేదు పాపం, తన భార్యను తీసుకుని ఏం చేశాడంటే వెళ్ళిపోయాడు. అలాగునే లోతును కూడా తీసుకుని దేవుడు చెప్పినటువంటి చోటకి వెళ్ళగలిగాడంటే దేవుణ్ణి అబ్రహాము నమ్మాడా నమ్మలేదా? నమ్మాడండి. మనం కూడా నమ్మాలి దేవుణ్ణి విశ్వసించాలి. దేవుణ్ణి విశ్వసించినప్పుడు విశ్వాసము వలనైన నీతి మూలముగా కలిగినట్లుగా మనకేమవుతుందంటే దేవుని యొక్క వాగ్దానము విశ్వసించినప్పుడు ఆయన నీతిని బట్టి ఆ వాగ్దానాలు మనం పొందుకొనగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు నీతిని బట్టి? మనకి దేవుడు కనపడలేదు కదా, సరే, యేసుప్రభు చేసినటువంటి కార్యాలన్నీ కూడా దీంట్లో ఉంటా ఉన్నాయి కదా. యేసుప్రభు మన కొరకు ప్రాణం పెట్టాడు కదా, ఆయన పరిశుద్ధుడు కదా, అవునో కదని ఆయన్ని మనం విశ్వసించాలి. యేసుక్రీస్తు ప్రభువును బట్టి అబ్రహాముకు చేసినటువంటి వాగ్దానాలు మనం పొందుకొనగలుగుతాం. అర్థమవుతూ ఉన్నదని ఏమన్నా కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారా? కాబట్టి విశ్వసించాలి. మనం విశ్వసించినప్పుడే మనం నీతిమంతులుగా కూడా తీర్చబడతా ఉంటాం. విశ్వసించినప్పుడే మనం పరిశుద్ధులుగా మార్చబడతా ఉంటాం. విశ్వసించినప్పుడే వాగ్దానాలు పొందుకొనగలుగుతాం. విశ్వాసం లేకుండా ఉండటము దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యం. విశ్వాసం లేకుండా ఉండటము అసాధ్యము. దేవుని మాటకి లోబడ్డాడు అబ్రహాము, విశ్వాసంతో వెళ్ళిపోయాడు. తాను ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో కూడా తెలియదు పాపం. తెలియకపోయినా సరే విశ్వాసంతో వెళ్ళిపోయాడు. విశ్వాసంతో ఏం చేశాడు? ఆయన వెళ్ళిపోయాడు. ఇది అబ్రహాముకు సంబంధించినటువంటి ఒక్కడికి సంబంధించినటువంటి వాగ్దానమా, లేకపోతే అబ్రహాముకి కాకుండా సమస్త జనులకి సంబంధించినటువంటి వాగ్దానం ఇది? వింటున్నారా మీరు? అబ్రహాముకు సంబంధించినటువంటి వాగ్దానమా, లేకపోతే సమస్త జనులకి సంబంధించిన వాగ్దానమా? చెప్పాలండి. సమస్త జనులకి సంబంధించినటువంటి వాగ్దానము. దేవుడు తనతో సమాధానపరుచుకోవాలో అని అనేకుల కొరకు చేసినటువంటి వాగ్దానం అయి ఉంటా ఉన్నదే. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుడికి ఏం చేశాడంటే అబ్రహాము, గత వారం చెప్పిన ఆల్రెడీ, ఇవన్నీ అప్పుడే చెప్పాలో, కాకపోతే మొత్తం అన్ని ఒకసారి చెప్పలేం కదా అని మళ్ళీ ఈ వారం కొంచెం క్లుప్తంగా వివరంగా తెలియచేస్తా ఉన్నాను. ఇప్పుడు అబ్రహాం ఏం చేశాడు చెప్పండి? అబ్రహాం ఏం చేశాడంటే తనకు కలిగినటువంటి దాంట్లో దేవుడు చెప్పకుండానే ఒక 10వ వంతు ఏం చేశాడంటే ప్రార్థనాపూర్వకంగా ఏం చేశాడంటే షాలేము రాజు మెల్కీసెదెకు యాజకుడు ఒక క్రమం చొప్పున షాలేము రాజు అనే ఆ షాలేము రాజు మహోన్నతుడగు దేవుని యొక్క యాజకునికి ఇచ్చినట్లుగా ఏం చేశాడంటే ఆ యొక్క వాక్యంలో తెలియచేయబడుతుంది. ఆదికాండం మనం చదువుకున్నప్పుడు 14వ అధ్యాయంలో అది తనకి కలిగినటువంటి దాంట్లో ఏం చేశాడంటే ఆ యాజకుడికి ఇచ్చాడని. అర్థమవుతూ ఉన్నదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వినండి చక్కగాను. ఎప్పుడైతే అబ్రహాము దేవునికి ఇచ్చాడో, ఇచ్చిన తర్వాత ఇక్కడ ఒక మాట తెలియచేస్తూ ఉన్నాడు మళ్ళీ దేవుడు.
ఆదికాండంలో 17వ అధ్యాయంలో మొదటి నుండి చదువుకుందారని. 17వ అధ్యాయంలో మొదటి నుండి చదువుకుందాం. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము. నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నీవు నిందారహితుడివై ఉండుము. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదనని అతనితో చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాడా లేదండి? ఏమంటా ఉన్నాడు? దేవుడు చెప్తా ఉన్నాడు అన్నమాట, నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుడును, నా సన్నిధిలో నీవు నిందారహితుడివై నడుచుచుండుము. దేవుడు చెప్పినట్లుగా నీవు పలానా చోటకి వెళ్ళమంటే వెళ్ళిపోయాడు. అవునా కాదండి? విన్నాడు అబ్రహాము. దేవుడు చెప్పకుండానే ఏం చేశాడంటే తన వాగ్దానం పొందుకున్నాడని అబ్రహాము వాగ్దానం పొందుకున్నాడని ఏం చేశాడంటే తనకు కలిగినటువంటి దాంట్లో ఏం చేశాడంటే ఆ యొక్క యాజకుడికి ఇచ్చినట్లుగా మనకి వాక్యంలో తెలియచేయబడుతుంది. సాలేము రాజు మెల్కీసెదెకు ఒక క్రమం చొప్పున సర్వోన్నతుడైన దేవుని యాజకుడుగా ఉన్నటువంటి ఆ వ్యక్తికి అబ్రహాము ఇచ్చాడు అడగకుండానే. దేవుడు అడగకుండానే అబ్రహాం ఇచ్చాడండి యాజకుడికి. అవునో కాదని? ఎన్నో వచనంలోనది 14వ అధ్యాయంలో చెప్పబడుతుంది ఆ సంగతి. ఎక్కడన్నది? 14వ అధ్యాయం ఆదికాండంలో చెప్పబడతా ఉన్నది. ఇందాక 13వ అధ్యాయం ఉన్నాను, క్షమించండి. కాదండి, ఇందాక 14వ అధ్యాయంలో 18వ వచనం, మరియు సాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షరసమును తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవుని యాజకుడు అంట. ఎప్పుడు ఇచ్చాడు? ఏ అధ్యాయంలో ఇచ్చాడు? అబ్రహాము 14వ అధ్యాయంలో ఇచ్చాడు. కానీ దేవుడు ఏమంటా ఉన్నాడు? దేవుడు 17వ అధ్యాయానికి వచ్చినప్పటికీ నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నీవు నిందారహితుడివై నడుచుచుండుమన్నాడు. 12వ అధ్యాయంలోనేమో అబ్రహామును పిలుచుకున్నాడు. 14వ అధ్యాయంలోనేమో దేవుడికి, సర్వోన్నతుడైన దేవుని యాజకుడికి ఇవ్వాల్సినటువంటి భాగము ఇచ్చాడు. 17వ వచనంలో అంటా ఉన్నాడు, నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నీవు నిందారహితుడివై ఉండుమ అంటా ఉన్నాడు. అంటే దేవునికి ఇవ్వటాన్ని బట్టి దేవుడు ఆనందించాడు. అబ్రహాము ఇవ్వటాన్ని బట్టి దేవుడు ఆనందించాడు. అక్కడ ఆనందించలేదు. కానీ ఇంకొక మాట చెప్తా ఉన్నాడు, నేను పిలుచుకున్నాను, నీవు వెళ్ళేవు, దాన్ని విశ్వసించేవు, అంత మాత్రమే కాదు, నేను అడగకుండానే నీవు ఇచ్చేవు, అంత మాత్రమేనే కాదు, ఇదిగో నీవు నా సన్నిధిలో నిందారహితుడివై నడుచుచుండుము. నేను నీతో నిబంధన చేసుకునేదను, నీకును మధ్య నా నిబంధన నియమించి. 17వ అధ్యాయంలో 2వ వచనం, 17వ అధ్యాయంలో 2వ వచనం, నీకును మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదనని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమవుతా ఉన్నదండి? మనం అనుకుంటాం ఇత్తే సరిపోద్ది కదా అని అనుకుంటాం. ఇచ్చినా సరిపోదు దేవునికి. ఎలా ఉండాలంటే దేవుడు సర్వశక్తి గల దేవుడు, నిందారహితంగా ఉండాలో, ప్రార్థన చేసేటువంటి వారంగా ఉండాలో, దేవుని కొరకు మనం నిలబడేటువంటి వారంగా ఉండాలో, దేవుని యథార్థముతో మనం ఆరాధించాలో, మనం ప్రార్థన చేసుకోవాలో, మన బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి, ఇతరుల కొరకు కూడా మనం ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. మనం మందిర విషయమై నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని వాక్యం విషయమై మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఒకవేళ నిర్లక్ష్యం కలిగి ఉంటే కనుక దేవునికి ఇచ్చాను కదా, అయ్యో నేను దేవునికి ఇచ్చాను కదా, నా పట్ల ఎలా మెలిగాడేంటి, నా పట్ల ఎలా ఉన్నాడేంటి, నేను ఎంత శోధించబడుతున్నానేంటి అని అనుకోవచ్చు మనం. కానీ దేవుడు అన్యాయస్తుడా? కానీ కాదు. అబ్రహాముకి ఎలా చేశాడండి? అబ్రహాముని దేవుడు పరీక్షించడా లేదా? పరీక్షించాడు. దేవుడు చెప్పాడా లేదా? ఇక్కడ నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నిందారహితుడివై నడుచుచుండుము, నీకును మధ్య నా నిబంధనను స్థిరపరిచేదను అన్నాడు.
కాబట్టి మనం మందిరం విషయంలో, ప్రార్థనల విషయంలో కానీ ఇచ్చేటువంటి వారమై ఉన్నాం, సంతోషమే. కానీ ప్రార్థనల విషయమై మనం నిర్లక్ష్యం చేసుకున్నా, వాక్యం విషయమై మనం నిర్లక్ష్యం చేసుకున్నా, కుటుంబ ప్రార్థన విషయమై మనం నిర్లక్ష్యం చేసుకున్నా, మందిరం అంటే మనం లక్ష్య పెట్టక ఉన్నా సరే, దేవుడు అంటాడు నీలో ఇంకా నిందలో ఉండిపోతూ ఉన్నాయి, నీలో ఇంకా ఆటంకాలు, అభ్యంతరాలు ఉండిపోతూ ఉన్నాయి, నీవు ఇంకా నన్ను ఇంకా సరిగ్గా విశ్వసించట్లేదు అంటాడు. నింద రహితుడుగా లేవు, నీవు నింద రహితురాలుగా లేవు. ఇదిగో నేను నీతో ఎలా చేసుకొని నిబంధన, నేను నీతో ఎలా చేసుకొని నిబంధన అని అడిగితే మనం ఏం చేయాలి? అప్పుడు ఏం చేయాలి చెప్పండి? కాబట్టి దేవుడు మన కొరకు మనకి ఏం చేయాలో మనకు తెలియదు, మనం ఎలా వెళ్ళాలో తెలియదు, మనకి ఎటువంటి ఆలోచనలు కలిగి ఉండాలో మనకు తెలియదు, మనం ఎలా స్థిరపరచబడాలో తెలియదు, ఉపదేశాన్ని ఎలా పొందుకోవాలో మనకు తెలియదు. కానీ యేసుక్రీస్తు ప్రభువును బట్టి మనం ఏం చేయబడతా ఉన్నామంటే, మనము చేయలేనటువంటివి, మనము పొందుకోలేనటువంటివి యేసుక్రీస్తు ప్రభు వారు చేశారు. కాబట్టి ఆయన త్యాగాన్ని మనం గుర్తించినప్పుడు, ఆయనతో పాటు మనం నడిచినప్పుడు, ఆయన్ని విశ్వసించినప్పుడు, ఎవరినే వాగ్దానం చేసిన వాడు దేవుడే, మనము పొందుకోలేకుండా ఉంటా ఉన్నాం. కాబట్టి ఆ వాగ్దానమును పొందుకోవడానికి యేసుక్రీస్తు ప్రభువుగా మళ్ళీ ఆయన ఈ లోకానికి వచ్చాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించినట్లయితే ఆయన మనకి సహాయం చేయగలుగుతాడు. మనము యుక్తంగా ప్రార్థన ఎలా చేయాలో మనకు తెలియదు, కానీ ఆయన మనలోనికి వచ్చినప్పుడు ఉచ్చరింప సఖ్యం కాని ములుగులతో ఆత్మ మన పక్షము నుండి తానే విజ్ఞాపన చేయగలుగుతాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు ఎన్ని గాయాలు ఉన్నాయో నాకు తెలియదు, కానీ మీ కొరకు యాజకుడిని అనగా సేవకుడిని ఏం చేస్తాడంటే నలిపి దేవుడు ఏం చేస్తాడంటే వాయించి ఏం చేస్తాడంటే నిలవబెట్టగలుగుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకనంటే మిమ్మల్ని అంతగా నిలగొట్టడానికి ఆయనకి ఇష్టం లేక మీ పట్ల ప్రేమ కలిగి ఉంటా ఉన్నాడు. అలాగే నన్ను బాధపరచాలని కానే కాదు, కానీ నా బాధను ఏం చేయగలుగుతాడంటే, నా దుఃఖాన్ని ఆనందముగా మార్చేయగలుగుతాడు. దేవుడు ఏం చేయగలుగుతాడు? ఆ బాధకు తగినటువంటి మళ్ళీ ఆనందాన్ని దేవుడు ఇవ్వగలుగుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకు ఇచ్చి మీకు బాధ కలగకుండా ఉండాలని దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ వాక్యాన్ని చెప్పిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమవుతూ ఉన్నదండి. మనకు అనేకమైనటువంటి గాయాలు ఉంటాయి, మనకు అనేకమైనటువంటి ఆటంకాలు ఉంటాయి, అనేకమైనటువంటి అభ్యంతరాలు ఉంటాయి. ఈ అభ్యంతరాల్లో నుండి, మనకి ఆటంకాల్లో నుండి దేవుణ్ణి విశ్వసించలేము, మనం దేవునితో పాటు మనం నడవలేము. అందుకని గురిగా ఏం చేస్తూ ఉన్నాడంటే సేవకుని చేత చెప్పిస్తూ ఉన్నాడు, మీరు విశ్వసించాలని. ఆయన వాక్యాన్ని బట్టి తెలియచేస్తూ ఉన్నాడు, మీరు విశ్వసించాలో ఆ వాగ్దానాలు పొందుకోవాలని. అనేకుల కొరకు అండి, మన కొరకు కాదు, వ్యక్తిగతంగా మన కొరకు మాత్రమే కాకుండా అనేకుల కొరకు ఆయన వాగ్దానము చేసినటువంటి దేవుడు. కాబట్టి అనేకులను ఆయన సృష్టించుకుంటా ఉన్నాడు. ఈ సృష్టిలో అనేకుల కొరకు, ఆ సృష్టించినటువంటి వారి కొరకు ప్రాణము పెట్టినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనం ఇప్పుడు ఎటువంటి విశ్వాసం కలిగి ఉండాలో, ఎంత జాగ్రత్తగా మనం జీవించాలో ఇచ్చేటువంటి విషయంలోనే, కానీ అలాగనే మనం నిందారహితంగా జీవించేటువంటి విషయంలో కానీ ఎంత జాగ్రత్త కలిగి మనం జీవించవలసిన వారమై ఉంటా ఉన్నామంటే, చాలా జాగ్రత్త కలిగి మనం జీవించాలి. అయ్యో ఎలాగైతే నేను జీవించలేను, ఇలాగ నడుచుకోవాలంటే నాకు కష్టం అనుకోవడానికి ఏమీ లేదు. దేవుడే చేయవలసినటువంటి కార్యాన్ని అంతా కూడా ముగించేశాడు. ఇది చేస్తానో లేకపోతే అది మేలైనను కీడైనను సరే చేసేదనని ఒట్టి పెట్టుకుని ఒకవేళ చేయకపోతే అపరాధిగా తీర్చిదిద్దబడతా ఉన్నాడు, అపరాధిగా ఉండిపోతూ ఉన్నాడు ఆనాటి కాలంలో. కానీ ఈనాటి కాలంలో దేవుడు ఎప్పుడో మన కొరకు ఆయన రక్తాన్ని చిందించాడండి. ఆయన రక్తాన్ని చిందించటము ద్వారా, ఆయన పరిశుద్ధుడిగా జీవించడాన్ని బట్టి, ఆయన సమాధి చేయబడి తిరిగి లేవడాన్ని బట్టి మనకి ఆయనలో సులభతరము చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనలో మనకి సులభతరము చేసి ఉన్నాడు. మనం ఖచ్చితంగా చేయగలగవచ్చు, మనం ఖచ్చితంగా పరిశుద్ధంగా జీవించవచ్చు, నిందారహితముగా జీవించవచ్చు. దేవునికి ఇష్టమైనటువంటి కుమార్తె వలె, ఇష్టమైనటువంటి కుమారుడు వలె, ఇష్టమైనటువంటి కుటుంబముగా మనం జీవించగలదుము. అనేకులకి ఆశీర్వాదం మనము పంచగలదుము. ఇందులో ఆయన వాగ్దానం చేసాడు కాబట్టి ఆ యొక్క కుమారుని విశ్వసించినట్లయితే, మనం చేయవలసినటువంటి పనులు చేసినట్లయితే దేవుడు ఉన్నతమైనటువంటి కృప మనల్ని అందరినీ కూడా ఆవరించి ఉన్నదని. దేవునికి స్తోత్రం కలుగును గాక.
హల్లెలూయా! ఎంత గొప్పవాడో చూడండి ఆయన, ఎంత గొప్పవాడో చూడండి. ఆయన లోకములో ఉన్నటువంటి గనులైనటువంటి వారిని పిలుచుకోలేదు, కానీ ఎందుకు పనికిరాలేనటువంటి మనల్ని ఆయన పిలుచుకున్నాడో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు పనికిరాలేనటువంటి మనల్ని ఆయన పిలుచుకున్నాడు. జ్ఞానం లేనటువంటి వారిని మనల్ని పిలుచుకున్నాడు ఆయన. ఆయన ద్వారా మనకి సులభతరము చేశాడు కాబట్టి వాగ్దానాలు మనము పొందుకోవచ్చు, వాగ్దానాలు పొందుకోవచ్చు. ఇక్కడ మొదటగా యేసుక్రీస్తునందు విశ్వాసము వలన రక్షించబడినటువంటి మన కనుదృష్టి ఎలా ఉండాలంటే, సంఘం అన్నది ఒక ఉన్నతమైనటువంటిది. సంఘం అనేటువంటిది దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటిది. అందులో ఆ పిలుపులో నేను ఉన్నాను అని మనము విశ్వసించగలగాలి. ఎందుకంటే వాగ్దానాలు మనము పొందుకునేటువంటి వారం కాబట్టి ఒక కనుదృష్టి కలిగి ఉండాలి. ఎప్పుడు కూడా అది మనసులో ఆ భావాన్ని కలిగి ఉండాలి. వాగ్దానాలు ఉన్నాయి, పొందుకోవాలో, అది నేను అర్హురాలను, అది పొందుకోవాలో, ప్రభు నా కొరకు ప్రాణం పెట్టాడు, నేను పొందుకోవాలన్న ఆశ కలిగి మనం ఉండాలి, ఆ దృష్టి కలిగి ఉండాలి. అబ్రహాముకు ఉన్నటువంటి విశ్వాసము మనము కలిగి ఉండాలి. అబ్రహాం యొక్క అడుగు జాడలను బట్టి మనం నడవాలో. అబ్రహాముకి అనేకులను బట్టి వాగ్దానము చేశాడు, అది విశ్వాసమును బట్టే వాగ్దానం చేశాడు. అబ్రహాముకి ఇంతెమ్మని అంతెమ్మని దేవుడు ఏం అడగలేదు, విశ్వాసమును బట్టి అబ్రహాం ఇచ్చాడండి. ఎవరిని బట్టి? దేన్ని బట్టి ఇచ్చాడు? విశ్వాసమును బట్టి. ఒకవేళ విశ్వాసం లేకుండా ఇవ్వగలుగుతామా? ఇవ్వలేము. మనం ఎలాగ ఇవ్వగలుగుతామన్నది అది మీ యొక్క ఇష్టాన్ని బట్టి ఉండగలుగుతుంది. ఎవరి ఇష్టాన్ని బట్టి? మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. ఎందుకంటే దేవుడు తెలియచేస్తూ ఉంటాడు ఇక్కడ మలాకీలో 3:7-12 వరకు కూడా ఆయన మందిరంలో ఆహారం ఉండాలంట. ఏముండాలండి? మందిరంలో ఆహారం ఉండాలి. ఎందుకు ఉండాలి ఆహారం అంటే? ఎందుకు ఉండాలి ఆహారము? ఎవరి కొరకు ఉండాలో? మందిరంలో దేవుడికి ఇచ్చేటువంటిది ఎందుకొరకు ఇవ్వాలో, ఎవరి కొరకు ఇవ్వాలో, ఎందుకొరకు ఇవ్వాలో మనం మర్చిపోకూడదు కదా. ఎవరి కొరకు ఇవ్వాలో? అనేకుల కొరకు వాగ్దానము చేయబడ్డది. అబ్రహాముకి అనేకుల కొరకు నిబంధన దేవుడు అబ్రహాముతో చేసుకున్నాడు. ఎప్పుడు అబ్రహాముతో చేస్తే నాకెందుకు అని అనుకోకూడదు. మనం అర్థమవుతా ఉన్నదండి. దేవుడితో సంబంధమైనటువంటిది, సాక్షాత్తు దేవుడు పలికినటువంటి మాటలు. ఎప్పుడు అబ్రహాముతో చేస్తే నాకు సంబంధం ఏంటి అని అనుకోవడానికి లేదు. నాకు సంబంధం ఏంటి అని అనుకుంటే మనం ముక్కు పూసుకున్నామంటే ఏమైపోతుంది? నాకు సంబంధం ఏంటి, నా ప్రాణము అని అనుకుంటాం మనం. మనకి జీవమునిచ్చిన దేవుడు, మనకు ఊపిరినిచ్చినటువంటి దేవుడు, మనం అడగకుండానే ఆయన మనల్ని సృష్టించుకున్నటువంటి దేవుడు. మానవ జీవితము దేవుడిచ్చినటువంటి గొప్ప వరము, గొప్ప భాగ్యము. మనల్ని ఊపిరిని, జీవాన్ని ఇచ్చి మనల్ని పోషించేటువంటి దేవుడు. మనం అడగకుండానే తల్లి గర్భంలో రూపించుకున్నటువంటి దేవుడు. ఆయన కొరకు, మన ఆనందము కొరకు మనము భూమి మీద ఆయనను స్తుతించాలో, ఆయనతో పాటు ఉండాలో. దేవుడు అంటే మనము ఆయనను ఎరిగి ఉండాలో, ఆయనతో పాటు నడవాలని దేవుడు మనల్ని ముందుగానే తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆయన సృష్టించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆదాము అవ్వ కానుంచి మానవులందరినీ కూడా దేవదేవుడు సృష్టించుకుని ఆయన విస్తరింపచేసి ఉన్నటువంటి దేవుడుగా మనకి వాక్యంలో తెలియచేయబడతా ఉన్న ఈ సత్యాలన్నీ కూడా ఎందుకు ఇవ్వాలి? అబ్రహాముతో ఎందుకు చేసుకున్నాడు వాగ్దానం అని అనుకోకూడదు. అబ్రహాముతో దేవుడు చేసుకున్నాడు వాగ్దానం. మనల్ని అడిగి సృష్టించాడా దేవుడి సృష్టి? మనల్ని అడగకుండా చేసేటువంటి వాడే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం అడిగితే చేసుకున్నవాడు దేవుడు అవుతాడా? అబ్బాయి ఆలోచి పని చేయాలి, మాకు ఈ పని చేయాలి, ఆ పని చేయాలి అంటాం కాబట్టి అడిగి కేకేస్తాం. అది పని చెప్తాం, పనికి జీతము ఇస్తాం. కానీ దేవుడు అలా కాదు. మనల్ని అడగకుండానే చేసుకునేటువంటి దేవుడు, సృష్టికర్త. ఆయన చిత్తమును బట్టి చేసుకోనగలుగుతాడు. నన్నెందుకు ఇలా చేసుకున్నావు అని అడగడానికి మనం వాదం వేయగలుగుతాం. దేవుడి మీద వాదం వేయగలుగుతామా? దేవుడి మీద కనుక వాదం వేసినట్లయితే కనుక మనకి శాపం రాగలుగుతుంది. ఎవరికి శాపం అండి? మట్టి కుండలో ఒక్క పెంకై ఉండి తను సృజించి వారితో వాదించి వారికి శ్రమ అవుతుంది, మనకి శ్రమ అవుతుంది. కానీ మనం అలా ఉండకూడదు. దేవుని ప్రేమను గుర్తించాలో, దేవుని యొక్క చిత్తాన్ని గుర్తించాలో. ఈ లోకములో ఆయన ఉద్దేశము ఏమై ఉంటా ఉన్నది, ఆయన ప్రణాళిక ఏమై ఉంటా ఉన్నది, ఆయన యొక్క ఔన్నత్యము ఏమై ఉంటా ఉన్నది, ఆయన సార్వభౌమాధికారము ఏమై ఉంటా ఉన్నది. ఆయన సృష్టించుకుని ఏం చేయగలుగుతా ఉన్నాడు? ఆయన మానవుల్ని ఏం చేయగలుగుతాడు? ఆయన
భవిష్యత్తులో కూడా ఏం చేయగలుగుతాడు అది అంతా కూడా ఎరిగి ఉండాలో మనం చాలా జాగ్రత్తగా. తెలియనటువంటి విషయాలన్నీ కూడా దేవుణ్ణి అడిగి మనం చక్కగా తెలుసుకుంటూ ఉండాలి. వాక్యములో ఉన్నటువంటి సత్యాలను మనం గుర్తెరగాలి. గుర్తెరిగినప్పుడు ఆయన దగ్గర కనికరాన్ని పొందుకుంటాం. మనం తోడతాను నన్ను ఎందుకు చేసేవి, ఇలాగ ఎందుకు ఇమ్మంటున్నావు నువ్వు అని మనం ప్రశ్నించకూడదు. ప్రశ్నించకూడదు. చాలా జాగ్రత్తగా మనం ఓర్పుగా జీవించాలో, సహనంతో జీవించాలో, దేవుని మీద విసిపుదల చెందకుండగా, శోధనలోనికి వెళ్ళిపోకుండగా, దుఃఖంలోనికి వెళ్ళిపోకుండగా, ఇబ్బందులు గుండా వెళ్ళిపోకుండా దేవునికి ప్రార్థన చేసుకుని చక్కగా అన్నీ తెలుసుకుని దేవునితో పాటు నడిచినప్పుడు అనేక జనులకి దీవెనకరంగా మార్చగలుగుతాడని దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన ప్రణాళిక, ఆయన ఉద్దేశములో భూమి మీద ఉన్నతముగా ఆయన ఏర్పాటు చేసి ఉన్నాడు. కాబట్టి ఆ విలువలు తీసుకొచ్చినటువంటి దేవుడు, ఏ వాగ్దానం అయితే అనేక జనులను ఆశీర్వదించేదను అని దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానాన్ని బట్టి అబ్రహాము తీసి కృతజ్ఞతగా యాజకునికి ఇవ్వాలని తీసి అది ఆయనకే అర్పించుకున్నాడని. ఆయనకే అర్పించుకున్నాడు. అమ్మ మీరు అందరూ నా వైపు తిరగండి. అది ఆ కార్యము చేసినటువంటి వాడు అబ్రహాము. దానిని బట్టి నిందారహితంగా జీవించాడు. మనం ప్రార్థన చేయకుండా ఉన్నామా? ప్రార్థన చేయలేనటువంటి వారంగా ఉన్నామా? దేవుణ్ణి స్తుతించలేనటువంటి వారంగా ఉన్నామా? కృతజ్ఞత లేనటువంటి వారంగా ఉన్నామా? కుటుంబ ప్రార్థన లేనటువంటి వారంగా ఉన్నామా? అలా ఉండట్లయితే కనుక మనలో అనేకమైనటువంటి నిందలు ఉండిపోతూ ఉన్నాయి. ఎందుకంటే మన మాట అవునంటే అవును, కాదంటే కాదన్నట్లుగా ఉండాలి. మనం ఆశీర్వదించబడాలని ఆశ ఉంటుంది. దేవునిలో ఆశీర్వదించబడాలనుకుంటాం, కానీ ఏది చేయాలో మనకు తెలియదు, ఏది చేయకూడదో మనకి తెలియదు, ఇబ్బంది పడుతూ ఉంటాం. కాబట్టి ఇవన్నీ సంగతులు ఒక్కసారిగా తెలుసుకోలేరు, కానీ దేవునితో నడిచినప్పుడు అన్నీ కూడా మెల్లమెల్లగా అర్థమవుతూ ఉంటాయి. దేవుణ్ణి విశ్వసించినప్పుడు మెల్లమెల్లగా అర్థమవుతూ ఉంటాయి. దేవుడు తన కృప మనకి అనుగ్రహించగలుగుతాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఇవన్నీ కూడా విశ్వసించాలి. ఎందుకంటే యోహాను సువార్త 3:16 ఏమి తెలియచేస్తుందంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎంతగా ప్రేమించాడు? కొలతున్నదా? కొలత లేదు. చచ్చేటంతగా, ఆయన మరణము పొందేటంతగా దేవుడు లోకములో ఉన్నటువంటి మనుషులను ప్రేమించాడండి. ఆయనతో సమాధానపరచుకోవాలని. కాబట్టి రక్షించబడినటువంటి మనము దేవుడికి ఇచ్చేటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే చాలా జాగ్రత్తగా వినండి ఈ మాటలో వినండి. ఎందుకంటే లోకములో, పాపములో, శాపములో ఉన్నారు, బంధకాల్లో ఉన్నారు, బంధించబడతా ఉన్నారు, సమాధానం లేకుండా ఉండిపోయినటువంటి వారు ఉన్నారు. యెషయా గ్రంథం 58 అవి కూడా తెలియచేయబడతా ఉంటాయి. కాడుమోకులు విరగొట్టడానికి, కట్లను విప్పడానికి, కట్లనంట విప్పాలంట, వస్త్రం లేని వాళ్ళకి వస్త్రం ఇవ్వాలంట, ఆహారం లేని వారికి ఆహారము పెట్టాలంట. తీయొద్దని ఆహారము పెట్టాలంట, రోగుల్ని పరామర్శించాలంట. అవునో కాదని? చీకట్లో ఉన్న వారికి వెలుగు కలగాలంట. శాపంలో ఉన్నవారు ఆ శాపం నుండి విమోచించబడాలి వాళ్ళు. ఇవన్నీ కూడా చేయాలంటే యేసుక్రీస్తును ప్రభువును గూర్చి చెప్పాలని, యేసు ప్రభువును గూర్చి చెప్పాలంటే ఏముండాలి? ఇక్కడ చెప్పాలంటే ఏముండాలి చెప్పండి? మనం ఉంటే సరిపోతుందా? మనతో పాటు మనం భక్తి చేసేటువంటి వారము, అబ్రహాముకి ఏ విశ్వాసం అయితే ఉన్నదో అదే విశ్వాసము మనకు కూడా కలిగి ఉండాలి. దేవుడు నన్ను బట్టి అనేకులు జనులు దీవించగలుగుతాడు అని భూమి మీద విశ్వసించాడు, ఆ వాగ్దానాన్ని పొందుకున్నాడు. అర్హుడవ్వాడు, ఆ వాగ్దానానికి అర్హుడవ్వాడు. ఆ వాగ్దానాలు అన్నీ అలా నిలిచిపోయి ఉన్నాయి. కానీ మనం కూడా క్రియ చేసినప్పుడు, అబ్రహాం ఉంచినటువంటి విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు మనల్ని అప్పు చేసేటట్లుగా చేయడు, కానీ అప్పిచ్చేటట్లుగా చేయగలుగుతాడు. మనం విశ్వసించలేకపోతే కనుక దేవుని యొక్క విశ్వాసము మనలో దృఢపరచబడదు, దేవుని యొక్క పరిశుద్ధత మనలోనికి రాదండి. మనకి అభ్యంతరాలు, ఆటంకాలు అయిపోతూ ఉంటాయి. మనం ప్రార్థన చేయలేనటువంటి వారంగా ఉండిపోతాం, మనం విశ్వసించలేనటువంటి వారంగా ఉండిపోతాం. కాబట్టి అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్లుగా మనం ఉండాలి. ఒట్టయి కూడా పెట్టుకోకూడదు. వట్టి పెట్టుకోవచ్చు, ఇంకా
ఒట్టి పెట్టుకోకూడదు. కాబట్టి దీనికి సాదృశ్యంగా యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశాడంటే ఆయన మన కొరకు ఏ బోధ అయితే చేశాడో ఆ బోధకి లోబడి, ఏ మాటలైతే చెప్పాడో ఆ మాటకి లోబడి ఆయన మరణము పొందవలసి వచ్చిందని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన దేవుని కుమారుడై ఉండే ఆయన ఈ చెంప మీద కొడితే, కుడి చెంప మీద కొడితే ఎడం చెంప చూపించమని ఆయన ఏదైతే చెప్పాడో దానికి లోపడగలిగాడు ఆయన. దేనికి లోపడగలిగాడు? దానికి లోపడగలిగాడు ఆయన. తండ్రి వీళ్ళు ఏమి చేస్తున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమన్నాడు. ఆయన ఏమన్నా పగ తీర్చుకున్నాడు అక్కడ? ఏదైతే చెప్పాడో దానికి లోబడ్డాడు కదా ఆయనను. మరి అలాగ లోబడినటువంటి ఆయన మన కొరకు ప్రాణం పెట్టినటువంటి ఆయన, అనేకమైనటువంటి శ్రమలు అవమానాలు పొందుకున్నటువంటి ఆయన లోకానికి తెలియపరచబడాలంటే ఎవరు తెలియచేస్తారో? ఆ భారం మనకు ఉండొద్దా? ఆ ప్రేమ మనకు ఉండొద్దా? ఆయన ఎంతగా గాయపరచబడ్డాడో, ఎంతగా అవమానించబడ్డాడు, మొహం మీద ఉమ్మేయబడ్డాడు, ఆయన జుట్టు పెరికివేయబడ్డాడు. ఆయన ఎందుకు పెరికివేయబడ్డాడంటే లోకములో ఉన్న వారందరినీ కూడా సమాధానపరుచుకోవాలో, ఆయన ప్రేమను పంచాలో, ఆయన జ్ఞానాన్ని పంచాలో, ఆయన పరిశుద్ధతను పంచాలో, ఆయన ఐశ్వర్యాన్ని కలగచేయాలని ఆయన దరిద్రుడుగా అయిపోయినటువంటి వాడని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వింటా ఉన్నారా మీరు అందరూ కూడా? ఆయన ఐశ్వర్యాన్ని కలగచేయాలని ఆయన దరిద్రుడుగా మారిపోయినటువంటి ఆయన. కాబట్టి ఎవరు ఆయన కొరకు చెప్పగలుగుతారు? ఎవరు నిలబడగలుగుతారు? ఎవరు ఆయన కొరకు ఉపదేశించగలుగుతారు? ఎవరు ఆయన కొరకు ప్రకటించగలుగుతారు? ఎన్ని చెప్పగలగాలి? మనం అబ్రహాములాగా అబ్రహాము దేవుని మాటను బట్టి ఒక అడుగు ముందుకేసాడు. తర్వాత ప్రేరేపించబడి, ఓహో నాకు ఈ వాగ్దానం ఉన్నది కదా, నేను ఇవ్వకపోతే ఎలాగా? ఆ వాగ్దానాన్ని ఎలా పొందుకోగలుగుతాను నేను ఇవ్వకపోతే కనుక అని అబ్రహాం ఏం చేశాడంటే ఇచ్చాడు. తన మనసుని బట్టి, విశ్వాసాన్ని బట్టి ఇచ్చాడు. అది ఆజ్ఞను బట్టి కాదు, అబ్రహాం విశ్వాసాన్ని బట్టి ఏం చేశాడు? ఇచ్చాడు. వాగ్దానము స్థిరపరచబడలేదు అప్పటికి విశ్వాసాన్ని బట్టి ఇచ్చాడు కాబట్టి స్థిరపరచబడలేదు. మళ్ళీ అన్నాడు కదా దేవుడు, నా సన్నిధిలో నిందారహితుడివై ఉండమన్నాడు మళ్ళీ కొంతకాలానికి. కాబట్టి నిందారహితుడిగా ఉన్నాడు. మళ్ళీ కుమారుని ఇచ్చాడు. దేవుడు ఇచ్చాడు, ఇవ్వలేదని ఇచ్చాడు. మనం ఇవ్వకుండా ఎలాగా పొందుకొనగలుగుతాం? దేవుని దగ్గర ఎలా పొందుకొనగలుగుతాం? మనము చెప్పేటట్లుగా ఉండాలో, లేకపోతే చెప్పించేటట్లుగా ఉండాలో, మనం దేవునికి ఇచ్చేటట్లుగా ఉండాలో. అనేకులు గాయాలు కట్టబడతాయి, అనేకులు కుటుంబాలు కదల్చబడతాయి, అనేకులు జీవితాలు మార్పు చేయబడతాయి. వాళ్ళు ఎలా పోతే నాకెందుకు అన్నట్లుగా మనం మౌనంగా ఉండిపోయామంటే కారణం ఏంటంటే మౌనము అంగీకారానికి సాదృశ్యం అండి. మౌనము అంగీకారం అంట. ఏంటండి? మౌనము అంగీకారం అయిపోతుంది. ప్రభువా నేను అలా ఉండకూడదు, నేను ఏదోటి చెయ్యాలి ప్రభువా, నేను నీ కొరకు నిలబడాలి ప్రభువా, నీ కొరకు నేను త్యాగం చేయాలి ప్రభువా అని మనం సిద్ధపరచబడినప్పుడు, ప్రార్థనాపూర్వకంగా ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా సహాయం చేయగలుగుతాడు. ఒక్కసారే రాదు, త్యాగం చేయాలి. త్యాగం చేసినప్పుడే. భార్యాభర్తలకి గొడవ వచ్చినప్పుడు, అమ్మవేనండి, భార్యాభర్తలకి గొడవ వచ్చినప్పుడు ఏమవుతుందో తెలుసండి? కోర్టుకి వెళ్తూ ఉన్నారు. 10 సంవత్సరాలైనా 20 సంవత్సరాలైనా తెగుతూ ఉన్నాయా? తెగట్లేదు. పిల్లల్ని కలిగి ఉంటా ఉన్నారు, వాళ్ళ దగ్గర ఉంటా ఉన్నారు, లేకపోతే భర్త దగ్గర, లేకపోతే భార్య దగ్గర ఎడమొహం పెడమొహంగా ఉంటా ఉన్నది. అటు తిరగా ఇటు తిరగా ఎక్కడైనా సమాధానాలు కలుగుతున్నాయా? దొరకట్లేదు. దొరుకుతూ ఉన్నాయా? దొరకట్లేదు. ఇంకా అనేకమైనటువంటివి ఉంటా ఉన్నాయి. మనుషుల యొక్క జీవితాలు ఎలా ఉన్నాయంటే విచ్ఛిన్నం అయిపోతూ ఉన్నాయి. ప్రేమ ఆప్యాయతలు లేక విచ్ఛిన్నమైపోయి వాళ్ళ బంధకాల్లో ఉంటా ఉన్నారు. మనము తెలిసి కూడా మౌనంగా ఉండిపోయామంటే కనుక మనకి వాగ్దానాలు కురువైపోతాయి. వాగ్దానాలు మనము పొందుకోలేము, ఆశీర్వదించబడలేము. కాబట్టి అది విశ్వాసముతో చేసేటువంటివి కార్యాలు, ప్రేమతో చేసినటువంటిది. మనం ఇచ్చేటువంటి దేవుని ప్రేమగా మార్చబడి అనేకుల కొరకు ఇవ్వబడతాయి. కాబట్టి అనేకుల కొరకు దేవుని సత్యము చేరగలుగుతుంది, దేవుని సత్యాన్ని చేరగలుగుతుంది, దేవుని పరిశుద్ధత వాళ్ళు పొందుకొనగలుగుతారు, వారు విశ్వసించగలుగుతారు, వారు వస్త్రాలు ధరించగలుగుతారు, లేకపోతే వారికి ఆహారము కొదువు తీర్చబడుతుంది. వారు ఏ సమస్యలు అయితే ఉన్నారో, ఏ శోధనలు అయితే ఉన్నారో ఆ శోధనలో తొలగిపోగలుగుతాయి. వాళ్ళు దేవుని దగ్గర సమాధాన పరచబడతారు. వారు కూడా నిత్యరాజ్యంలో చేర్చబడగలుగుతారు. నరకం నుండి
తప్పించబడగలుగుతారు. అంటే ఈ అన్ని కార్యాలు చేయాలంటే ఎవరు చేస్తారు? ఎవరైతే విశ్వసించారో, ఎవరైతే వాగ్దానాలు పొందుకోవాలో, ఎవరైతే దేవుళ్ళు ఆశీర్వదించబడాలో, ఎవరైతే దేవుళ్ళు హెచ్చించబడాలో వారు ఖచ్చితంగా చెయ్యగలిగేటువంటి వారుగా ఉన్నారు. ఒకవేళ ఆయన కొరకు తెలియకపోయింది అనుకోండి, ప్రార్థన చేయండి, చక్కగా విశ్వాసంతో ప్రార్థన చేయండి, చక్కగా తెలుసుకోనండి. ఇక్కడ ఉన్నటువంటి రక్షించబడినటువంటి మనము ఇది ఒక తేట తెల్లగా చూడాలండి. ప్రతి విషయాన్ని కూడా తేట తెల్లగా చూడాలి. వాగ్దానాల యొక్క విలువేంటి అని కూడా తేట తెల్లగా చూడాలి. అబ్రహాం ఎటువంటి విశ్వాసముతో ఉన్నాడో అని తేట తెల్లగా అక్కడ కూడా చూస్తూ ఉండాలి. మనం ఇస్తేనే కదా ఇతరులు ఆశీర్వదించబడతారు, ఇతరులు దేవుణ్ణి మహిమపరచగలుగుతారు. మనం ఇస్తేనే కదా వారికి బంధకాలు తెగిపోతాయి, మనం ఇస్తేనే కదా వాళ్ళ కడుపు నిండుతుంది, మనం ఇస్తేనే కదా వస్త్రాలు ఏర్పరచబడతాయి. మనం ఇచ్చిన దాన్ని బట్టి దేవుడు ఏం చేయగలుగుతాడంటే ఆయన ద్వారా ఇతరులు ఆశీర్వదించబడతారు. అది ఆ సేవకుని కొరకు ఇచ్చేటువంటిది కానీ కాదు, దేవుని కొరకు ఇచ్చేటువంటిది. అది చాలా జాగ్రత్తగా వినండి. అది సేవకుని యొక్క వ్యక్తిగత సాక్ష్యాన్ని బట్టి ఇవ్వండి. అది కూడా చేసేటువంటిది, ఇచ్చేటువంటిది సేవకుని యొక్క వ్యక్తిగత జీవితము, ఆ యొక్క సాక్ష్యాన్ని బట్టి, ఆ నడిపింపును బట్టి ఇవ్వండి. అది ఇచ్చేది కూడా, లేకపోతే నేనేదో చెప్పినట్లుగా అయిపోతూ ఉంటుంది. అది విశ్వసించి మీరు చెయ్యండి ఆ కార్యము. దేవుడు ఏం చేయగలుగుతాడంటే దేవుడు లోకానంతటినీ కూడా సమాధానపరచుకొనగలుగుతాడు, లోకానంతటినీ కూడా ఆశీర్వదించగలుగుతాడు. మన శత్రువులు కూడా మిత్రులుగా అవుతారు, మిత్రులుగా మార్చబడతారు. మన అనేక విషయాల్లో ఆదరణ పొందుకొనగలుగుతాం, క్షమించబడగలుగుతాం. ఆయన ప్రేమలో మనము ఐక్యత కలిగి వృద్ధి నొందగలుగుతాం, మనం ఫలించేటువంటి వారంగా ఉంటాం. కాబట్టి ఈ అన్ని కార్యాలు కూడా విశ్వాసముతో చాలా జాగ్రత్తగా మీరు పూర్వకంతో ఏం చేస్తారంటే అవన్నీ కూడా విశ్వసించండి, ప్రార్థనాపూర్వకంగా ఉండండి. ఇంకా చెప్పవలసిన అనేక మాటలు ఉన్నాయి. మళ్ళీ దేవుని చిత్తం అయితే వచ్చే వారము తెలియచేస్తాను. ఈ యొక్క మాటలో దేవుడు దీవించును గాక. ఈ సమయంలో బల కార్యక్రమం ఉంటా ఉన్నది కాబట్టి ఆ బల కార్యక్రమంలోనికి మనము వెళ్తారండి.